సోదరులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషకరమని మనం చేస్తున్నాను. ఎంతో చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చొదరవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు, శుభాశీస్సులు. ముందుగా అమ్మా, నీకు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని నువ్వు. గౌరవనీయులు పెద్దలు మా నారాయణ గారు, అదేవిధంగా కె చౌదరి గారు, గోవిందరాజు గారు, ధర్మా గారు, ప్రియమైన ఆల్రౌండరు మా నాగభూషణం గారు, ఏ రంగంలో చూసినా ఆయన కనపడుతుంటారు. వారికి ధన్యవాదాలు. వారు పిలిచినప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి అనుకున్న దంపతులకి, పాప శ్రీదాకి, అదేవిధంగా మా మేడం గోవిందరాజు గారి మిస్సెస్కి అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా తన్మయంతో ఉండుంటారు. ఎందుకంటే పాప కూచిపూడిలోనే నవరసాలు పండించి మిమ్మల్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆ నాట్య భంగిమ మన గడ్డ మీద పట్టడం, నయనేత్రాలు కానీ భంగిమలు కానీ ఇవన్నీ కూడా కళావంతుడికి కుట్టుబడే పద్ధతుల్లో మనం ప్రజలకు సంతోషంగా ఉంది. ఆమె ఇంకా దినదాభివృద్ధి కావాలి. భారతదేశంలో ప్రముఖమైన పాత్ర కళావంతుడికి సేవ చేయాల్సిన కోరిక సెలవు తీసుకుంటాం. నృత్య కృషి వల్లలాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీమతి చదరవాడ శారద గారు, అలాగే డాక్టర్ చదరవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించే కార్యక్రమంలో మా ఫౌండేషన్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. భారతదేశ కళలో అయినటువంటి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు రంగప్రవేశం చేయటం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మనమందరము దీన్ని చూసి, ఈ విషయాన్ని చూసి అందరూ కూడా, పిల్లలు కూడా, ఎవరైనా ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు ఇట్లాగే సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంపొందించాలని కోరుకుంటా అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని మేము అనుకుంటున్నాం.